నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కమ్మన. ఇక ఈరోజు వీడియోలో చెప్పే విషయానికి వస్తే, ఉమ్మడి వర్ణి మండల పరిధిలో మొదలైన వరి నాట్లు ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా ఉమ్మడి వర్ణి మండల పరిధిలో కానీ బాన్సువాడ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అందరికన్నా ముందుగానే ఇక్కడ వరి నాట్ల ప్రక్రియ మొదలవుతూ ఉంది. ప్రస్తుతానికి వర్ణి మండల పరిధిలో వర్షాలు ఏమి కురవనప్పటికీ కూడా అన్నదాతలు బోర్ల మీద వ్యవసాయానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈసారి వరి నాట్ల ప్రక్రియ కొనసాగుతుంది. వర్ణి మండలంలో వరి నాట్లు అంటే ఎంతోమందికి ఉపాధి లభించేది. ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో కానీ, ఎల్లారెడ్డి కానీ, ఇలా చాలా ఏరియాల నుంచి ఇక్కడ వరి నాట్లకి వ్యవసాయ కూలీలు బాగా వచ్చేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వరి నాట్ల కార్యక్రమంలో ఎక్కడ కూడా లోకల్లో ఉన్న వ్యవసాయ కూలీలు ఎవరు కనబడతలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరి నాట్లకి గత 3-4 సీజన్ల కంటే ఈసారి ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలా ఇటు సైడ్ నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. వీరు ముఖ్యంగా స్థానిక ఏజెంట్ల దగ్గర మాట్లాడుకుని వారు నివాసం ఏర్పాటు చేస్తున్నారు. వీరు వారి ఆధ్వర్యంలోనే ఎకరానికి రేటు మాట్లాడుకొని మొత్తం బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ కూలీల ద్వారానే ప్రస్తుతం వరి నాట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అన్నదాతలకు కూలీల కొరత లేకుండా అవుతున్నా కూడా స్థానికంగా ఉండే వ్యవసాయ కూలీలకు ఇది తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా నాట్ల సీజన్లోనే ఇక్కడ వ్యవసాయ కూలీకి ఎక్కువ పని దొరుకుతూ ఉంది. అలాంటిది దాదాపు ఈ సీజన్లో ఎక్కడ కూడా పాపం వీరికి ఉపాధికి ఇబ్బంది అవుతుందనే చెప్పాలి. ఈ విధంగా ఈసారి వరి నాట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అన్నదాతలు వర్షాలు అయినప్పటికి కూడా ప్రస్తుతానికైతే కనుక మోటార్ల మీదనే ఈ వరి నాట్ల ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపుగా అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో ఒక 10-15 రోజుల ముందుగానే వరి నాట్లు కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈసారి వర్ణి మండల పరిధిలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ వరి నాట్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతూ ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.